హాయ్ అండి. ఈరోజు వెజ్ మంచూరియా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మంచూరియన్ బాల్స్ తయారు చేయడం కోసం ఒక క్యారెట్, ఒక 2 చిన్న బంగాళదుంపలు, చిన్న క్యాబేజ్ ముక్క, 4 బీన్స్, చిన్న కప్పు పీస్, ఉల్లికాడలు చివర్లు కట్ చేసి అలాగే 8 మిరపకాయలు తీసుకుందాం. ఇప్పుడు నేను చెప్పిన కూరగాయలన్నిటినీ బాగా చిన్నగా షెడ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. అలాగే బంగాళదుంపల్ని కూడా వాటర్లో బాగా సాఫ్ట్గా కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న కూరగాయలన్నిటిని ఒక మిక్సింగ్ బౌల్‌లో యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. తరువాత ఇప్పుడు డ్రై పౌడర్స్ అన్నీ యాడ్ చేద్దాం. ఆ డ్రై పౌడర్స్ కోసం ఒక కప్పు మైదా, ఒక కప్పు కార్న్ ఫ్లోర్ యాడ్ చేసి ఒకసారి లైట్‌గా కలుపుకుందాం మొత్తం కలిసే వరకు. ఇప్పుడు స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాం. ఈ స్పైసెస్ కోసం ఒక స్పూన్ మిరియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారం, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళదుంప ఇవన్నీ కూడా యాడ్ చేద్దాం. దీనికి అసలు వాటర్ అనేది అవసరం లేదు. వాటర్ ఏమి యాడ్ చేయకుండా బాగా మిక్స్ చేయాలి. ఇది 2 స్టెప్ ప్రాసెస్ అని చెప్పాను కదా. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇలా మంచూరియన్ బాల్స్ ప్రిపేర్ చేసుకోవటం. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసేసి దానికి గ్రేవీ ప్రిపేర్ చేసుకోవటం. మనం ఈ యాడ్ చేసినవన్నీ బాగా కలిసే వరకు కలుపుకొని పక్కన పెట్టుకొని మనకి కావాల్సిన సైజులో మంచూరియన్ బాల్స్ ప్రిపేర్ చేసుకుందాం. ఒకసారి మనకి కావాల్సినన్ని మంచూరియన్ బాల్స్ ప్రిపేర్ చేసుకున్నాక నెక్స్ట్ డీప్ ఫ్రై కోసం ప్రిపేర్ చేసుకుందాం. ఇది టూ మచ్ ఆయిల్ రెసిపీ అనుకోకండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకుందాం. వన్స్ మనకి ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ముందుగా చేసుకున్న మంచూరియన్ బాల్స్ అన్నీ ఈ ఆయిల్లో యాడ్ చేద్దాం. ఈ బాల్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తీసేసి పక్కన పెట్టుకుందాం. ఇక్కడితో మంచూరియన్ బాల్స్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయింది. ఈ మంచూరియా బయట కొనే కన్నా కొంచెం టైం స్పెండ్ చేసి ఇంట్లోనే మనమే చేసుకుంటే చాలా హెల్దీ అండ్ టేస్టీ వేలో మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మంచూరియన్ మేకింగ్లో సెకండ్ ప్రాసెస్లోకి వెళ్దాం. దీనికి కావలసిన పదార్థాలు వచ్చేసి ఒక ఉల్లిపాయి, 6 వెల్లుల్లి రేఖలు, 5 మిరపకాయలు, చిన్న అల్లం ముక్క, 3 ఉల్లికాడలు, అలాగే కరివేపాకు, కొత్తిమీర. ఇవన్నీ చిన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఫ్రై కోసం ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ చేసుకుందాం. వన్స్ ఆయిల్ హీట్ అయినాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి లైట్గా సాట్ చేసుకొని నెక్స్ట్ అల్లం, వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసుకుందాం. కావాలి అంటే ఇంకొంచెం ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేసుకొని ఇవన్నీ లైట్గా సాట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ని ఈ ఆనియన్ గ్రేవీలో యాడ్ చేద్దాం. ఈ బాల్స్ని లైట్గా ఈ ఆనియన్ ఆయిల్లో సాట్ చేసినాక ఇప్పుడు సాస్కి ప్రిపేర్ చేసుకుందాం. ఈ సాస్ ప్రిపరేషన్ కోసం ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక స్పూన్ వెనిగర్, 6 స్పూన్ల టమాటో కచప్, 5 డ్రాప్స్ ఆఫ్ సోయా సాస్ వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఈ సాస్ మిక్స్ని ముందుగా మనం సాట్ చేసుకుంటున్న మంచూరియన్ బాల్స్లో యాడ్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ సాట్ చేసి నెక్స్ట్ వాటర్ యాడ్ చేయాలి. మనకి మంచూరియన్ బాల్స్ రిక్వైర్డ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ కొంచెం ఉడకబెట్టుకోవాలి వాటర్లో ఈ బాల్స్ని. టమాటో కచప్ అవి నేను చెప్పిన క్వాంటిటీ కాకపోయినా ఇంకా మీకు ఎక్స్ట్రా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు మీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు. నేనైతే వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ మంచూరియన్ బాల్స్ని ఒక 10 మినిట్స్ సాట్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అన్ని మసాలాలు ఒకసారి మంచూరియన్ బాల్స్లో యాడ్ చేయాలి. సో కొంచెం ఫ్లేవర్ అనేది ఎక్కువ వస్తుంది. చిటికెడు పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా ఇవన్నీ 1/2 స్పూన్ వేసి సాట్ చేసుకుందాం. నాకైతే సెమీ గ్రేవీగా కావాలి. సో వాటర్ ఆల్మోస్ట్ ఇవాపరేట్ అయ్యే వరకు సాట్ చేసుకున్నా. మీకు ఎక్కువ గ్రేవీ కావాలి అంటే వాటర్ కొంచెం ఎక్కువ ఉంచుకోండి.
నెక్స్ట్ ఒక 5 మినిట్స్ సాట్ చేసుకొని ఇప్పుడు గార్నిష్ కోసం కొత్తిమీర అండ్ ఉల్లికాడలు యాడ్ చేసి ఒకసారి కలిపి దింపేస్తే ఎంతో టేస్టీ అండ్ సింపుల్ అయిన వెజ్ మంచూరియా రెడీ అండి. ఇది ఈవినింగ్ స్నాక్ కింద చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.